హలో ఎవరివన్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బాగున్నారని ఆశిస్తున్నాను కూడా. నేను ఇప్పుడు వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. వాళ్ళు ఇప్పుడు పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కోసం వాళ్ళకంటూ ఒక మైండ్లో ఒక డైనమాగా ఉంటుందని మైండ్, ఏది జాయిన్ అయితే బెస్ట్, ఎటు వెళ్తే ఎలా ఉంటుంది ఏంటన్నది వాళ్ళు కన్ఫ్యూజన్గా ఉంటారని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి. యాక్చువల్గా ఈ ప్రాసెస్లో జనరల్లీ ఇద్దరు ఉంటారు. ఎవరైతే సజెషన్స్ అడుగుతారో వాళ్ళు, ఎవరైతే సజెషన్స్ ఇస్తారో వారు. ఇప్పుడు ఇద్దరు మెయిన్గా సజెషన్స్ అడిగే వాళ్ళు, సజెషన్స్ ఇచ్చే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది సజెషన్స్ అడిగే వాళ్ళ కెరియర్. ఈ సజెషన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఎవరో కాదు, మనమే. వాళ్ళకన్నా పెద్దవాళ్ళం, వాళ్ళకన్నా అన్నీ కొంచెం ముందుగానే చూసిన వాళ్ళం. అంటే ప్రతి ఒక్కరికి, అందరికీ వాళ్ళ కెరియర్ని ముందుగా డిసైడ్ చేయాల్సిన అవసరం వాళ్ళ పేరెంట్స్కి కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరికీ లేదు. ఎవరికి గోల్స్, అంబిషన్స్, వాట్ ఎవర్ వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళకి ఉంటాయి కదా. మనం ఎవరు వాళ్ళని డిసైడ్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరైనా స్ట్రేంజర్ అయినా, ఐదర్ స్ట్రేంజర్ ఆర్ నైబర్స్, అవర్ కజిన్స్, లైక్ వాట్ ఎవర్ ఇట్, మనం ఏదైనా సజెషన్స్ అడిగినా, అంటే నెక్స్ట్ ఏం జాయిన్ అవ్వాలి, ఏం చేస్తే బెటరు, నా కెరియర్ ఇందులోకి వెళ్తే గ్రోత్ ఉంటుంది, ఇందులోకి వెళ్తే బాగుంటుంది, అందులోకి వెళ్తే వెల్ సెటిల్మెంట్ అవుతుంది అనేది ఖచ్చితంగా కొంతమంది అడుగుతారు. అందరికీ సజెషన్స్ ఇవ్వడానికి కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. అందరికీ ఒకేలా ఉండదు కదా లైఫ్ అనేది. సో మన వంతుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే మనం సజెషన్స్ అడుగుతారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ మనకు తెలిసిన దానికన్నా మనం తెలుసుకొని ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉందని నేను నమ్ముతాను. ఎందుకంటే మనం వాళ్ళకన్నా ముందుగానే ఒక అడుగు ముందు వేసాం. ఇప్పుడు ఎవరైనా మనల్ని అడిగితే మనం 90% చెప్పేది ఏంటంటే, మనం ఏదైతే చదివామో అది తప్పుగానే చెప్తాం. వద్దు, అది వేస్ట్ అని, దాంట్లో గ్రోత్ ఉండదు. ఇప్పుడు డిగ్రీ చేసాం కానీ వేస్ట్, బీటెక్ చేసాం కానీ వేస్ట్, ఎలాంటి ఆపర్చునిటీస్ లేవు అని ముందుగానే డిసైడ్ చేసేస్తాం. నాకు తెలిసి అదొక బ్లండర్ మిస్టేక్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏ కోర్సు వేస్ట్ అవ్వదు. మనం 100% ఎఫర్ట్ పెట్టి చదివితే, మనం అందులోని సబ్జెక్ట్ మొత్తం గెయిన్ చేస్తే ఏది వేస్ట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏది కంప్లీట్గా జాయిన్ అవుతాం, మనం ఏ పర్పస్ మీద అయితే జాయిన్ అవుతాం ఆ పర్పస్ మర్చిపోయి ఎక్స్టర్నల్గా కొన్ని అదర్ యాక్టివిటీస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మనం అందరూ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఇచ్చే సజెషన్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వాలి, బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అవ్వాలి. బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే, బెస్ట్ ఫ్యాకల్టీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫీజెస్, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. మనం అందులో ఉన్న ఫ్యాకల్టీ ఎలాంటివి, అయితే వాళ్ళు హయ్యర్ స్టడీస్ చదివిన వల్ల, లేదంటే జస్ట్ నార్మల్గా పాస్ అవుట్ అయ్యి అందరూ చేస్తున్న వల్ల, దాని రిజల్ట్ ఎలా ఉంది అవన్నీ చూసి సజెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసే సజెషన్ వల్ల వాళ్ళ మైండ్ సెట్ మైండ్లో ఫిక్స్ అయింది అనుకోండి, వాళ్ళు అదే నమ్ముతారు. వాళ్ళకి, నాకు తెలిసినంతవరకు ఏజ్లో అంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, అందరికీ ఏమవుతుంది, మ్యాక్సిమం 90% ఉండకపోవచ్చు అని నా ఫీలింగ్. సో అందువల్ల మనం ఏదైనా ఇచ్చే సజెషన్ని ఒకటికి 2 సార్లు ఆలోచించి వాళ్ళకి సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.